సంస్థ కూడా అన్ని విధాలా మంచి సంస్థ. సో అందుకని నేను దీంట్లో జాయిన్ అయ్యాను ఫస్ట్. సో మా ఎండీ గారు ఆలోచించేది ఏంటంటే, సో వీళ్ళకి ఈఎంఐ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అప్పుడు ఈఎంఐ మొదలుపెట్టారండి. ఈఎంఐతో విత్ డెవలప్మెంట్తో 0% ఇంట్రెస్ట్, 36, 49, తర్వాత ఇప్పుడు 98 మంత్స్ ఈఎంఐ పెడుతున్నాం అంతా కూడా. ఈ కంపెనీ కేవలం ల్యాండే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా చాలా చేస్తుంది జనాల్లో. బ్లడ్ డొనేషన్ చేయడము, ఆర్ఫన్కి కూడా మంచి డొనేషన్స్ ఇవ్వడము, అండ్ ఫిజికల్లీ డిజేబుల్ ఉన్న వాళ్ళకి చేయడము. ఎవ్రీ ఇయర్ మనం బ్లడ్ డొనేషన్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే బై కస్టమర్తో పాటు ఒక ఎంప్లాయీస్ కూడా మా ఎండీ గారు చక్కగా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు కూడా సంస్థ అనే ఉద్దేశం మాకు ఉండదు. ఇదంతా కూడా ఇక్కడ ఎండీ ఒక ఫ్యామిలీగా మేము ఫీల్ అవుతాం. సో ప్రతి ఒక్కరిని కూడా మా ఎండీ గారు తన సొంత బిడ్డల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా అంత బాగా ట్రీట్ చేస్తారు. సామాన్య వ్యక్తి కూడా ల్యాండ్ కొనుక్కునే ఉద్దేశంతో ఉన్నప్పుడు మన ఇంక్రెడిబుల్ ఇండియాలో వెల్కమ్ అండి కట్టవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో నెలకి వాళ్ళకి అఫోర్డబుల్గా, అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరలు మన దగ్గర తెచ్చిందండి. అంటే ఒక చిన్న సంస్థలో పనిచేసిన వ్యక్తి కూడా చేయొచ్చు. అలాగే ఈవెన్ ఒక చిన్న బండి పెట్టుకొని అమ్ముకున్న వ్యక్తి కూడా మన దగ్గర స్పెండ్ చేసే అవకాశం ఉందండి. సంస్థ ఏ రకంగా ఎదుగుతూ వస్తుంది, సంస్థలో ఉద్యోగులు కానీ, అంతకన్నా ముఖ్యంగా కస్టమర్స్కి ఎలాంటి న్యాయం చేస్తామంటే, కస్టమర్స్కి ఏ రకంగా ఉపయోగపడింది, ఏ రకంగా లబ్ధి చెందినరు, అయితే ఆ సంస్థ యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. సో చాలా ఏళ్ల ప్రయాణం ఈ సంస్థతో, ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చెప్పండి, మీ అనుభవం ఎలా ఉంది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎలా ఉంది? యాక్చువల్లీ నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఎక్కడైతే పార్ట్ టైం జాబ్ ఎక్కడ చేసినా కూడా టైం బాండింగ్ ఉంటుంది. సో చదువుకుంటూ జాబ్కి న్యాయం చేయకొచ్చులేము. ఈ సంస్థ ఇలాంటి రియల్ ఎస్టేట్లు అయితే టైం అనేది ఉండదు మనకి. మన ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి పెట్టుబడి లేదు ఇది. అందులోనూ సంస్థ కూడా అన్ని విధాలా మంచి సంస్థ. సో అందుకని నేను దీంట్లో జాయిన్ అయ్యాను ఫస్ట్. పార్ట్ టైం చదువుకుంటూ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఫస్ట్ ఎక్కువ చేసుకున్నాను, ఎట్లా ఏంటి అనేది. సో 2007లో ఇన్కార్పొరేట్ అయినా, 2008 నుంచి నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాది నుంచి ఉన్న సంస్థ దీంట్లో. సో స్టెప్ బై స్టెప్గా కంపెనీ ఎదుగుతూ వచ్చింది. సో 2008లో ఓన్లీ మాకు ఒక చిన్న ఫ్లోర్ మాత్రం తీసుకొని రెంట్కి ఉన్నాము. అప్పుడు ఒక ఫ్లోర్ మాత్రం తీసుకున్నాము. ఆ తర్వాత ఒక వెంచర్ స్టార్ట్ చేసాము మనకి శంషాబాద్ వైపు. సో స్పాలర్షో రెవెన్యూస్ అని చెప్పేసి స్పాలర్షో చేసాము. స్పాలర్షో చేశాక దాంట్లో ఈఎంఐ లేకుండా ఉండేది. సో అప్పట్లో యాక్చువల్లీ తెలంగాణ యాక్చువల్లీ హెచ్ఎండి అనేది అప్పుడు లేదు. స్టార్టింగ్ అంతా కూడా డిటీసీపీ ఉండేది, అది కూడా అప్రూవల్ సరిగ్గా వచ్చేది కాదు అందులో. సో అప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ మాది అప్రూవల్తో చేసాం. ఫస్ట్ ఆ సంస్థ అప్రూవల్తో వచ్చింది. అందులో చిన్న 25 acres 13 గుంటతో స్టార్ట్ చేసాము. చేశాక అది సక్సెస్ చేసాము. తర్వాత 2009లో స్పాలర్షో రెవెన్యూ అని చెప్పేసి కొత్తూరులో స్టార్ట్ చేసాము నెక్స్ట్ వెంచర్. అది కూడా సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. సో ఏ వెంచర్ అయినా కూడా మా ఏమేముందంటే, ఏదైనా కూడా ఇంతకుంత గ్రామ పంచాయతీలో ఉండేది. చాలామందికి కూడా ఒకటి చెప్పి ఒకటి అట్లాంటి అవకతవకలు జరిగేది కస్టమర్స్కి. బట్ మా సంస్థ అలాంటి అవకతవకలు ఏ కస్టమర్కి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి అన్నీ కూడా అప్రూవల్తోనే ముందు వెళ్దామనే ఉద్దేశంతో మా ఎంజీ గారు అలాంటి సదుద్దేశంతో ముందుకొచ్చారు. సో ఫస్ట్ నుంచి కూడా మా కంపెనీ ఏ చేసినా కూడా అప్రూవల్తోనే మనకు స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. అన్నీ కూడా అది డిటీసీపీ లిమిటెడ్ డిటీసీపీ చేసాము, హెచ్ఎండిఏ లిమిటెడ్స్ హెచ్ఎండిఏగా మనం చేసాము. సో ఆ తర్వాత 2010లో మేము భువనగిరి వైపు టర్న్ అయ్యాము. భువనగిరిలో కూడా వైల్డ్ స్టోన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. దాంట్లో కస్టమర్ అంతా కూడా అప్పట్లో ఈఎంఐ ఉంటే బాగుంటుంది ఆలోచించాలంతా కూడా. అంటే అందరు కూడా సామాన్య ప్రజలకు ఏంటంటే మొత్తం కూడా ఒకేసారి పెట్టుకునే ఉద్దేశం అందరికీ ఉండదు, అందరికీ అంత తాహతా ఉండదు. ఒక సామాన్య ప్రజలకు కూడా, సామాన్య వ్యక్తికి కూడా సొంత ఇల్లు ఉంటే బాగుండు, మనకి ఒక ప్లేస్ ఉంటే బాగుండు అనే ఉద్దేశం అందరికీ ఉండేది. సో మా ఎండీ గారు ఆలోచించేది ఏంటంటే, సో వీళ్ళకి ఈఎంఐ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఈఎంఐ మొదలుపెట్టారండి. ఈఎంఐతో విత్ డెవలప్మెంట్తో 0% ఇంట్రెస్ట్ ఈఎంఐ ఇస్తూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్గా మళ్ళీ వెంచర్స్ చేసుకుంటూనే వచ్చింది ఇంతవరకు కూడా. దాంట్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ. సో 36, 49, తర్వాత ఇప్పుడు 98 మంత్స్ ఈఎంఐ పెడుతున్నాం అంతా కూడా.
ఎస్. సో లాంగ్ టర్మ్ ఎందుకు పెట్టి వచ్చామంటే కూడా అందరికీ అందుబాటులో. అందుబాటులో అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. సో కొంతమంది అంటే బ్యాంక్ లోన్ ఉంటే బాగుంటుంది. బ్యాంక్ లోన్ అనేది వాళ్ళకు ఇవ్వచ్చు. కాకపోతే దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి ఇమ్మీడియట్గా ఒక రోజు కనుక బ్యాంకులో అమౌంట్ లేకున్నా ఈవెన్ 1 రూపీ కూడా తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బౌన్స్, సివిల్ ప్రాబ్లము, పెనాల్టీలు ఇవన్నీ ఉంటాయి. సో అలాగే ఇంతకుముందు కస్టమర్ని మాట్లాడినప్పుడు మాత్రం ఇది చాలా మెయిన్ వాళ్ళకి ఫెసిలిటీ అని చెప్పారు. 4-5 months కట్టకున్నా కూడా వచ్చి చెప్పుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది కలగని చెప్పారు. అలాంటి సంస్థలు అందుకని అంత బాగా మేము చేస్తున్నాం కాబట్టి కస్టమర్ ప్రతి ఒక్కరు అంటే ఒక సామాన్య వ్యక్తి కూడా ఇల్లు కట్టుకున్న ల్యాండ్ కొనుక్కున్న ఆశ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఈ కంపెనీ కేవలం ల్యాండే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా చాలా చేస్తుంది జనాల్లో. బ్లడ్ డొనేషన్ చేయడము, ఆర్ఫన్కి కూడా మంచి డొనేషన్స్ ఇవ్వడము, అండ్ ఫిజికల్లీ డిజేబుల్ ఉన్న వాళ్ళకి చేయడము. ఎవ్రీ ఇయర్ మనం బ్లడ్ డొనేషన్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే మెంటల్లీ డిజేబుల్ ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడము, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కంపెనీ చేపడుతుంది. మిగతా ఏ రియల్ ఎస్టేట్ కూడా కంపేర్ చేసుకున్నా కూడా అక్కడ ఎవరు కూడా ఇలాంటివి చేస్తాం. మనం అమ్మామా వెళ్ళిపోయాం అంతే తప్ప కస్టమర్ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఇలాంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాగే కస్టమర్తో పాటు ఒక ఎంప్లాయీస్ కూడా మా ఎండీ గారు చక్కగా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు కూడా సంస్థ అనే ఉద్దేశం మాకు ఉండదు. ఇదంతా కూడా ఇక్కడ బండి ఒక ఫ్యామిలీగా మేము ఫీల్ అవుతాం. సో ప్రతి ఒక్కరిని కూడా మా ఎండీ గారు తన సొంత బిడ్డల్లాగా ఒక అన్నదమ్ముల్లాగా అంత బాగా ట్రీట్ చేస్తారు. అందులోనూ యాజ్ ఏ ఫీమేల్గా నేను పనిచేయడం అంటే సహజంగా రియల్ ఎస్టేట్లో అందరూ కూడా భయపడుతుందండి, లేడీస్ చేయాలంటే కూడా ఏంటి ఎట్లా అనేది. సో బట్ నేను వచ్చానంటే కారణం ఏంటి, చదువుకుంటూ చేస్తాను. అంటే నేను ఇంకో జాబ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగైతే పార్ట్ టైం చేసుకుని ఇక్కడే స్థిరపడాలంటే 2008 నుంచి ఇక్కడే ఉన్నానంటే కారణం ఏంటి, ఉన్నానంటే కారణం ఏంటి, ఈ సంస్థ యొక్క మంచితనము, అందులో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడము, కస్టమర్కి ఏదైతే మనం డబ్బులు తీసుకుంటున్నామో వాళ్ళకి సరి అయిన అందుబాటులో ఇవ్వడము, సరైన సర్వీస్ ఇవ్వడము అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కస్టమర్కి డబ్బులు తీసుకుని వెంటనే ప్రతిదానికి కూడా రిసిప్ట్ ఇస్తుంది కంపెనీ. ఎక్కడ కూడా బయట కంపెనీతో కంపేర్ చేస్తే తర్వాత దాన్ని సగం బ్లాక్ మనీ సగం వైట్ మనీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ మన కంపెనీ అలాంటిది ఏది లేదండి. మీరు ఏమి ఇచ్చినా కూడా ఆన్లైన్ పే చేయొచ్చు, మనకి చెక్ ఇవ్వచ్చు, క్యాష్ ఇవ్వచ్చు, అలా అన్నీ కూడా జీపే, ఫోన్పే ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయండి. అంత బాగా ఉంది కాబట్టి కస్టమర్స్కి ఏ స్టేట్లో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా పే చేసే అవకాశం ఉంది. అలాగే పే చేసే వెంటనే మెసేజ్ వెళ్తుంది కస్టమర్కి, ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. ఇలా ఏ కంపెనీ కూడా ఇవ్వదండి, మా కంపెనీలో అలాంటి సర్వీస్ అంతా ఉంది. సో కస్టమర్కి ఆన్లైన్ సపోజ్ ఎంత కట్టారో స్టేట్మెంట్ ఆటోమేటిక్గా లెజర్ పంపిస్తుంది. సో అన్ని క్లారిటీగా ఉంటుంది కస్టమర్కి. ఒక డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. మామూలుగా వేరే రియల్ ఎస్టేట్ కంపేర్ చేస్తే అక్కడ ఒకే వ్యక్తి కూర్చొని ఒక రూమ్లో ఉంటారు తప్ప ఏంటో తెలియదు, ఏం పే చేసో తెలియదు, ఏ ప్లాట్ ఎవరికి ఇచ్చో తెలియదు. ఇక్కడ అన్నీ కూడా డిపార్ట్మెంట్ విడివిడిగా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా కస్టమర్ ఇన్ఫర్మేషన్ టోటల్ అక్కడ ఉంటుంది. ఏ ప్లాట్ ఇచ్చాము, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఎలా కట్టారు, ఈఎంఐ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా మనకు అన్నీ ఉంటాయండి. ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మనం రిసిప్ట్ ఇస్తాం కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కస్టమర్స్కి. ఇన్ కేస్ కస్టమర్ కట్టకుండా మళ్ళీ రిమైండ్ పంపుతాం, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము, లెటర్స్ వెళ్తాయి కంపెనీ నుంచి. అంత బాగా సర్వీస్ మన కంపెనీ ఉందండి. అందుకని రియల్లీ ఐ లైక్ దిస్ కంపెనీ. సో అందుకని ఇక్కడ ఉన్నాము. అందుకని మీరు బాగున్నారు, సంస్థ బాగుంది, అందరూ బాగున్నారు. అందువల్ల మమ్మల్ని నమ్ముకునే కస్టమర్స్ కూడా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు అవే చెప్తుంటారు, చాలా బాగుంది. అంటే కొత్త కస్టమర్స్ కూడా వస్తుంటారు, కొంటారు. మేము ఎక్కడ కూడా యాడ్ ఇవ్వమండి, కస్టమర్ టు కస్టమర్ రెఫరెన్స్ మేము తీసుకుంటాం. ఎక్కడ కూడా మనం యాడ్ ఇవ్వము. ఇంతవరకు మీకు తెలిసి ఎన్ని ప్రాజెక్టులు చేసి ఉంటారు? ఆల్మోస్ట్ అంటే చెప్పాలంటే మొత్తం 11 projects to 12 projects కంప్లీట్ అండి. మొత్తం నడుస్తుంది, ఇప్పుడు కూడా అన్నీ అవుతుంది మొత్తం కూడా అన్ని. ఎంతమంది క్లయింట్స్ అంటే కస్టమర్స్ ఉంటారు మనకు? నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అండి. అబౌట్ థౌజండ్స్? నో, మోర్ దెన్ దట్. ఆల్మోస్ట్ పిల్లల్లో ఉంటారండి మన కంపెనీది. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా చాలా విస్తరిస్తుంది, దాదాపుగా 60 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా విస్తరిస్తుంది హైదరాబాద్ అంతా కూడా. RRR ఇవన్నీ కూడా చాలా సెక్టర్స్. అంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద అంటే ఒక రకంగా చెప్పాలంటే బిగ్గెస్ట్ క్యాపిటల్ సిటీ. సో అలాంటప్పుడు అన్ని వైపులో కూడా మనకు సరేనా అంటే అంటే అన్ని వైపులో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి, గ్రోత్ వస్తుంది, కంప్లీట్గా గ్రోత్ వస్తుంది. మన ప్రాజెక్ట్లో కొత్తగా ఎక్కడ రాబోతుంది? సో మనకి ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మనం ఎక్కడ పోయినా కూడా మన కంపెనీ లెక్క అనుకోవాలి, మన ఎండీ గారి మంచి హ్యాండ్ అనుకోవాలండి. ఎక్కడ సార్ వెళ్ళినా కూడా అక్కడ ఆల్మోస్ట్ కూడా అన్ని మంచి రోడ్స్ వెండేషన్, పెద్ద పెద్ద రోడ్ వెండేషన్ కానీ, కొత్త ఇండస్ట్రీలు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి, అన్నీ వచ్చేస్తున్నాయి కూడా. అన్నీ కూడా హైవేకి అటాచ్ అయ్యి మనకు ఉంటుంది. ఎక్కడ కూడా ఇంటీరియర్ మనకి ఏం లేదండి. ప్రతిదీ కూడా కస్టమర్కి వెళ్ళగానే బస్ ఫెసిలిటీ రావడం కానివ్వండి, అక్కడ అన్ని లొకాలిటీలు అన్నీ దొరికే సదుపాయాలు ఉన్న ఏరియాలోనే మన కంపెనీ.
ల్యాండ్ కొంటుందండి, అక్కడే కస్టమర్కి సేల్ చేస్తుందండి అన్ని కూడా సో చాలా అందుబాటులో. అందులో 7 స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే మన కంపెనీ అంటే ఒకే ఈఎంఐ ఒక 98 కాకుండా కస్టమర్స్కి ఏంటంటే అఫోర్డబుల్ స్కీమ్స్ పెట్టింది. 7 స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయండి. చెప్పండి. ఎలాగంటే ఒకటి అవుట్ రేట్ అంటే వితిన్ 2 మంత్స్లో వాళ్ళు పే చేసేసుకోవచ్చు కస్టమర్ ఉన్నవాళ్ళు, లేదంటే వితిన్ 6 మంత్స్లో పే చేసుకోవచ్చు, 10 మంత్స్లో అలా 10 మంత్స్లో 20 మంత్స్లో అలా రకరకాలుగా అప్ టు 80 మంత్స్ వరకు కూడా కస్టమర్ పే చేసుకోవచ్చు. సో ముందు పే చేసిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా మన కంపెనీ ఇస్తుంది. ఎలాగైతే రేట్ చెప్తుందో రేట్ కంటే కూడా చెప్పాలంటే ముందు డబ్బున్న వాళ్ళు ముందు పే చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి వీలున్నట్టుగా కట్టుకున్నట్టు కూడా పే చేసుకోవచ్చు. అది చాలా చెప్పాలంటే మంచి స్కీమ్ అండి. ఎక్కడ కూడా మనం చూడలేదు ఇంతవరకు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అఫోర్డబుల్ స్కీమ్ ఇవ్వదు. ఎక్కడ ఇచ్చిన 2 మంత్స్ 3 మంత్స్ మాక్సిమం 6 మంత్స్ టైం ఇస్తుంది తప్ప ఇలా అఫోర్డబుల్గా కస్టమర్కి ఇవ్వదండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ చెప్పాలంటే. మెయిన్ థింగ్ ఇంకొకటి చాలా నచ్చింది ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ లోన్కి వెళ్ళినా కూడా బ్యాంక్ లోన్ తీసుకునే కస్టమర్కి ఆ అర్హత ఉందా లేదా, వాళ్ళ సివిల్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆదాయం ఎట్లుంది, ఇవన్నీ Background చెక్ అంతా చేసి ఏంటి? వాళ్ళకి తెలిగి Yes. చేసి చాలాసార్లు వెళ్ళి అదంతా ఒక అవసరమే లేదు. లేదు. డైరెక్ట్గా పలానా నెలలు ఇన్ని కట్టగలుగుతాను మనమే ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకోవచ్చు, రకంగా ప్లాట్ ఎంత ఉందో చేసుకోవచ్చు, తాహతుకు చేసుకోవచ్చు, తగ్గట్టు. చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ ఉంటాయండి. మొత్తం కూడా వాళ్ళకి కంపెనీ పాస్బుక్ ఇస్తుంది, వాళ్ళకి ఇచ్చిన దానికి అమౌంట్కి ఎంత ఇది అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇవి కావాలంటే వాళ్ళు రాలేని పక్షంలో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఓల్డ్ సిటీలో డబ్బు ఉంటుంది కానీ చదువు రాదు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చేంత టైం కూడా వాళ్ళకి బిజీ పీపుల్ నోడేస్. సో వాళ్ళకి కూడా అంటే మన కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ వెళ్ళి తీసుకుంటారు, అమౌంట్ తీసుకోవడం, రిసీప్ట్ ఇవ్వడం, ఆన్లైన్ అంతా క్లియర్గా చెప్పడం, మళ్ళీ ఇలాగ వాళ్ళకి స్టేట్మెంట్ పంపడం, ఇంత బాగా సర్వీస్ అనేది మన ఒక సంస్థనే ఇస్తుందండి హైదరాబాద్లో చెప్పాలంటే. ఇక్కడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ రాబోతున్నాయండి? ఫ్యూచర్ ఇంకొచ్చేసి మనకి పోచంపల్లి వైపు రాబోతుందండి అనుకుంటున్నాడు. ఇంకా రాబోతుంది, ఇంకా బహుశా ఏప్రిల్లో లాంచ్ అవ్వచ్చు అనుకుంటున్నాడు. ఇంకా చూస్తున్నట్టు వైపు వస్తుంది. యాజ్ ఎ జిఎంగా మీరు కొన్ని వేల మంది కస్టమర్స్కి అనుబంధం ఉంటుంది, వాళ్ళతో అవునండి. అనుసంధానం అన్ని రకాలుగా ఉంటుంది, వేల అవునండి. మంది కస్టమర్స్ అవునండి. కూడా. సో ఇప్పుడు ఎంతోమంది మిడిల్ క్లాస్ కానీ సామాన్య అంటే లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఎంతోమంది నెలకి 10,000 అఫోర్డ్ చేసే వాళ్ళు ఉంటారు, 15,000 అఫోర్డ్ ఎంతోమంది కూడా కొనుక్కోవాలి చేయాలని ఆశ. అవునండి. వాళ్ళకి ఎట్ ఎ టైం పెట్టే తాహతు ఉండదు. మరి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సో మన ప్రాజెక్ట్ గురించి, మన కంపెనీ గురించి? హలో అండి, మన కంపెనీలో యాక్చువల్లీ ప్రతి ఒక్క చోట కూడా కస్టమర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, నెల నెలా కట్టుకో అని చెప్పి. ఒక సామాన్య వ్యక్తి కూడా ల్యాండ్ కొనుక్కోని ఉద్దేశంతో ఉన్నప్పుడు మన ఇంక్రెడిబుల్ ఇండియాలో వెల్కమ్ అండి, కట్టవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో నెలకి వాళ్ళకి అఫోర్డబుల్గా అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరలు మన దగ్గర తెచ్చిందండి. సో 98 నెలల ఈఎంఐ స్కీమ్తో పాటుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం అమౌంట్తో అంటే ఒక చిన్న సంస్థలో పనిచేసిన వ్యక్తి కూడా చేయొచ్చు. అలాగే ఈవెన్ ఒక చిన్న బండి పెట్టుకొని అమ్ముకున్న వ్యక్తి కూడా మన దగ్గర స్పెండ్ చేసే అవకాశం ఉందండి. సో సహజంగా బయట ఎక్కడైనా కూడా అలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి కడతాదా కట్టదా ఉంటుందా అన్న ఉద్దేశం సహజంగా వేరే చోట ఉంటుంది. కానీ మన సంస్థలా కాకుండా వ్యక్తి ఎట్లా ఉన్నా సరే మినిమం కట్టుకున్న వ్యక్తి అయితే నెలలే కట్టుకోవచ్చు. అలాగే ఒక నెల కట్టలేకపోయినా నెక్స్ట్ మంత్ కూడా కలిపి కట్టుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ మన కంపెనీ తీసుకోవట్లేదు, ఎలాంటి పెనాల్టీ కూడా వాళ్ళకి వేయట్లేదు. కాబట్టి సో మన సంస్థ ద బెస్ట్ సంస్థ, అందులో ISO సర్టిఫైడ్ కంపెనీ సంస్థ. మన కంపెనీ కూడా ట్రేడ్ మార్క్ ఉన్న కంపెనీ, అలాగే ఎన్నో అవార్డు పొందిన కంపెనీ. కాబట్టి ఈ సంస్థలో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చండి ఫ్యూచర్లో. సో మనకి అభివృద్ధి చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ అలాగే ఉంటుంది. ఈ సంస్థ 2008 నుంచి ఉన్న సంస్థ కాబట్టి ఇక ముందు ఇన్నాళ్ళు కూడా 17 ఇయర్స్ కంప్లీట్ అయిన సంస్థ ఇది. సో ఎక్కడ కూడా వెనకంజ వేయలేదు మన కంపెనీ. ఎలాంటి సంస్థలో అందరికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నానండి. సో అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మంచి నమ్మకమైన సంస్థతో పాటుగా మంచి డెవలప్మెంట్ బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా దాని తగ్గట్టుగా ఎలాగైతే మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా సో దానికి అంతకంటే రెట్టింపు అయ్యే అవకాశం మన సంస్థలో ఉందండి. ఎందుకంటే 100% డెవలప్మెంట్ చేసేస్తుంది. సో ఇది సక్సెస్ అయ్యే కంపెనీ అండి.